చేస్తుంటున్నాం మండు టెండలో ప్రతి టెంపుల్ దగ్గర టెంపుల్ ఇప్పుడు మనందరికి ఇష్టమైన సుమ గారు కూడా చెప్పడానికి వచ్చేసిందా మేడం? నమస్తే సుమా. నమస్కారం. నమస్తే మేడం. నాతో పాటు చోటా కే నాయుడు గారు కూడా ఉన్నారు స్టూడియోలో. మేడం నమస్కారం చోటా గారు. నేను ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు షిఫ్ట్ టు గ్యాలరీ వ్యూ. మీరు కనబడట్లేదు జస్ట్ ఇంకా. నో ప్రాబ్లం మేడం. ఇది ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ షో కొనసాగుతూనే ఉంది మేడం. దాదాపు 100 దేశాల నుంచి ఆయన అభిమానులంతా లైవ్ ప్రోగ్రాంలో పాల్గొని అన్నయ్యకి విషయం చెప్తున్నారు. చోటా కే నాయుడు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యి దాదాపు 1 అవర్ నుంచి నాతో పాటు ఉన్నారు మేడం. ఇప్పుడు మీరు జాయిన్ కాబట్టి ఇంకా మాకు సంతోషాన్ని ఇచ్చింది. మా అభిమానులందరికీ, మెగా అభిమానులందరికీ చాలా 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 సంతోషం మేడం. ప్లీజ్ అన్నయ్య గురించి మీ మాటల్లో వినాలన్నది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే అందరికీ నమస్కారం. చోటా గారు నమస్కారం. ఈరోజు విశ్వంభరుడు అనేటువంటి కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహిస్తూ నన్ను కూడా అందులో భాగం చేసినందుకు ముందుగా ఈ టీం మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము. ఎవరు ఉంటారు చెప్పండి, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్. అందరం చిరంజీవి గారి ఫ్యాన్సే. పునాది రాళ్ల నుంచి మొదలు పెట్టినటువంటి ఆయన ప్రయాణం ఇప్పటి వరకు నిర్విఘ్నంగా ఇంత అద్భుతమైనటువంటి జర్నీని, అలాగే దానితో పాటుగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ని కలిగిస్తూ ఒక జగదేక వీరుడిగా అతి త్వరలోనే విశ్వంభరుడుగా మన ముందుకు రాబోతూ ఉన్నారు. సో వెరీ 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 హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేనా? అలాగే చెప్పండి. అంతేనా మేడం? ఇంకా చాలా ఆశించా మేడం. మీరు ఇంకా అన్నయ్య గురించి చెప్తుంటే వినాలని ఉంది. అయ్యా బాబోయ్, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మీరు ఒక 24 అవర్స్ లైవ్ పెట్టినా నేను మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం ఒక యాక్టర్ గా మాత్రమే కాకుండా, ఒక ఫిలాంథ్రఫిస్ట్ గానే కాకుండా, ఒక మనిషిగా ఎంత ఎత్తుకి ఎదిగినా సాటి మనిషిని ఎలా గౌరవించాలి అనే దానికి చాలా పెద్ద నిదర్శనం అండి. అంటే దానితో పాటుగా ఆయన మా అందరితో పాటు ఆన్ సెట్ కూడా హ్యూమర్ ని మెయింటైన్ చేస్తూ, జోకులు వేస్తూ, సరదాగా ఉంటూ ఎలా ఉండాలి అనే దానికి హీఈస్ అ వెరీ వెరీ బిగ్ ఎగ్జాంపుల్. హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. సో మెగాస్టార్ చిరంజీవి గారిని, ఆయన బాడీ లాంగ్వేజ్ ని చాలా మంది వాళ్ళ ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. అంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేశారు చిరంజీవి గారు మనందరినీ. వాట్ డూ ఐ హ్యావ్ టు సే అబౌట్ దట్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ జనరేషన్స్ టు కమ్ అండి. మెగాస్టార్ ఆల్వేస్ మెగాస్టార్. ఆల్వేస్ మెగాస్టార్, ఆల్వేస్. అండ్ నేను కొన్ని ఇన్సిడెంట్స్ ని షేర్ చేయాలనుకుంటున్నాను మెగాస్టార్ చిరంజీవి గారితో. విత్ యువర్ పర్మిషన్ చెప్పొచ్చా? ప్లీజ్ మేడం. ఇప్పుడు ఇందిరా సినిమా రీ రిలీజ్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో మన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇట్ ఇస్ అ సెలబ్రేషన్ మూమెంట్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. దాంతో పాటుగానే నేను షేర్ చేయాలనుకున్న మూమెంట్ ఏంటంటే, ఇందిరా సినిమా ఆడియో ఫంక్షన్ నేను హోస్ట్ చేయడం జరిగింది. అది నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక ఈవెంట్. అన్నపూర్ణ స్టూడియోస్ లో చేసాం మనము ఈవెంట్ ని, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అండ్ అలాగే దానితో పాటుగానే సక్సెస్ ఫంక్షన్, 100 days ఫంక్షన్ విజయవాడలో చేశాము. మెగాస్టార్ చిరంజీవి గారు, మేము అందరం కలిసి ఒకటే బస్ లో ట్రావెల్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాం. అప్పుడు నేను ఫర్ ద ఫస్ట్ టైం ఆయన హ్యూమర్ సైడ్ చిరంజీవి గారు ఓన్లీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కూడా చూశాను. దానితో పాటుగానే హైదరాబాద్ నుంచి విజయవాడకి చిరంజీవి గారు ఈ బస్ లో ట్రావెల్ చేస్తున్నారు అని తెలుసుకొని ఊర్లు రోడ్డు మీద ఉన్నారండి. అది నాకు ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఒక స్టార్ కోసము ఇంకా వాళ్ళ పనులన్నీ వదిలేసుకొని రోడ్ల మీద జనాలు బార్లు తీరడం అంటారు చూసారా, అలా మొత్తం రోడ్లంతా జనాలే, చెట్ల మీద అలాగే బిల్డింగ్ల పైన ఆ బస్సుని జస్ట్ చూడడానికని అలా నించుని ఉన్నారనమాట. అండ్ 100 days ఫంక్షన్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్, జస్ట్ లైక్ ద సినిమా. ఇంకా ఆ తర్వాత నుంచి నేను చిరంజీవి గారి ఆల్మోస్ట్ ప్రతి సినిమాతోనూ అసోసియేట్ అయి ఉన్నాను. గుడ్. చాలా అదృష్టవంతులు మేడం మీరు. చాలా జర్నీ చేశారు అన్నయ్యతో కలిసి మా అందరికన్నా. అవునండి. మేమంతా అక్కడ ముందు ఉంటాం, మీరు పక్కనే ఉండి ఆ ఫంక్షన్ హోస్ట్ చేస్తూ చాలా సరదాగా మాట్లాడుతూ అన్నయ్య గురించి మంచిగా చెప్తుంటే మాకు చాలా 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 హ్యాపీగా ఉంటుంది మేడం. చాలా సంతోషం. మా అభిమానులందరూ తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ అయినందుకు. చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. చోటా కే నాయుడు సార్ మాట్లాడాలనుకుంటున్నారు మేడం. సుమాతో కాదు, ఇంకా నాకు తెలియని విషయాలు, అంటే నాకంటే ముందు పుట్టావు కదా. సారీ. చిరంజీవి గారి గురించి అంటే నేను పుట్టక ముందు ఆయనతో జరిగిన ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమన్నా చెప్తే
అవి నేర్చుకుంటా. మీకో సంగతి తెలుసా, చిరంజీవి గారు కూడా ఒకసారి ఒక స్టేజ్ మీద నీ షోస్ చూసి పెరిగాను అన్నారు. ఆ, అదే మా అందుకే అంటున్నాను నేను. ఇప్పుడు కూడా ఇవాళ ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనందరం ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం కాబట్టి అవును, ఈ సందర్భం కరెక్ట్గా కలిసి వచ్చింది మనకి. కరెక్ట్. గుడ్ హ్యాపీ. వెరీ 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 హ్యాపీ అండి. అండ్ ఆయన ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక ఫెస్టివల్ లాంటిది, చిరంజీవి గారి బర్త్డే August 22 సెలబ్రేషన్స్ అంటే. సో అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. ఒకప్పుడు ఆనవాయితీగా ఎవ్రీ August 21 midnight వరకు నేను ప్రోగ్రామ్ హోస్ట్ చేసేదాన్ని. ఆ భాగ్యం కూడా నాకు కలిగింది. చాలా ఎక్కువగా షోస్ నేను చిరంజీవి గారి బర్త్డేస్ హోస్ట్ చేశాను. అన్ని రికార్డ్స్ మీరే మేడం. అన్నయ్య ఒకవైపు రికార్డ్స్ బద్దలు కొడుతుంటారు, అన్నయ్యకి సంబంధించిన ఫంక్షన్లన్నీ మీరే చేస్తున్నారు, ఆ రికార్డ్స్ అంతా మీకే. అలాగే చిరంజీవి గారు మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాటికి ఫండ్ డొనేషన్ డ్రైవ్స్ కానీ చేసినప్పుడు ముందుండి నడిపిస్తూ ఉంటారు ఆయన. దానికి కూడా వారికి హీస్ అన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్ అండి. రైట్. సుమ గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మా ఈ కార్యక్రమంలోకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ అభిమానులంతా ఈ 100 దేశాల్లో ఉన్న అందరూ వచ్చి ఈ వేదిక ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందులో మీరు భాగస్వాములై మాతో పాటు అన్నయ్యకి విషయం తెలుపుతున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. మా మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాగే మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. మేడం మన మెగాస్టార్ మా కాదు. అదే ఎవరి కాళ్ళకి స్వార్థం అండి. నా మెగాస్టార్ అవి కుదరవండి ఇక్కడ. అవి కుదరవు మేడం. ఇదంతా మన అన్నయ్య, మన మెగాస్టార్, మన వేదిక. చిరంజీవి గారి విషయంలో కుదరవండి. అవును. సో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయురారోగ్యాలతో హ్యాపీగా హెల్తీగా ఇంతే ఎంటర్టైన్మెంట్ ని మనందరికీ అందిస్తూ మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ అలాగే సురేఖ గారు కూడా, హూ హస్ బీన్ సచ్ ఎ బిగ్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు చిరంజీవి గారు. ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చోట గారు. బాయ్ అండి. బాయ్ సుమా. యాజ్ యూజువల్ నేను ఒక స్టేజ్ ఎక్కబోతున్నాను. ఆల్ ద బెస్ట్. పాపం థ్యాంక్ యూ. వాళ్ళందరినీ తొక్కి పెడతావు వెళ్ళి. బాయ్. రైట్ ఎక్సలెంట్. చూసారా చెప్పింది హెల్పింగ్ నేచర్ అని. ఎస్, మొన్న అది మనం చెప్పిన అసలు వాళ్ళే చెప్తున్నారు. చూసారా, ఎవరికి వాళ్ళు ఆ పాయింట్ వస్తూనే. మన కేరళ ఇన్సిడెంట్ జరిగింది. వైనాడ్ ఎస్, ఇమ్మీడియట్లీ మనకు కూడా అనౌన్స్ చేశారుగా. అది పంపించవచ్చు, కానీ తనే స్వయంగా వెళ్ళి ఆ ముఖ్యమంత్రికి ఇచ్చి పినరయ్ విజయన్ గారికి చూడు. అదేంటంటే ఆయన చూసి ఇంకొకళ్ళు, వాళ్ళు చూసి ఇంకొకళ్ళు స్ఫూర్తి పొందుతారు. స్ఫూర్తి. అదే అంటున్నాను నేను. ఆయన ఇనిషియేట్ ఐడియా దాన్ని తీసుకోవడం ఇమ్మీడియట్లీ. ఎంత ₹1 కోటి అంటే మామూలు విషయం. 1 crore ఎంత కష్టపడుతున్నారు ఆయన. ఎంత కష్టపడిన డబ్బు అది. పోయి వ్యాపారం చేసి పోయి లాటరీ వచ్చిన డబ్బు కాదు కదా. ప్రతిరోజు ఆయన 7:30-8 లొకేషన్కి వచ్చి, ఇంకో హీరో ఎవరినైతే 5 గంటలకు వెళ్ళిపోతా ఉంటారు, ఈయన ఎన్ని గంటలకు అనేది అడుగుతారు. ఎంతసేపు ఉండాలి నేను, ఎప్పుడు వెళ్ళిపోతానని మాట రాదు. అది 8 అవ్వచ్చు 9 అవ్వచ్చు. అలా ఓపిక్గా అలా నేనే ఒక రేంజ్లో మొన్న విశ్వంబర్ షూటింగ్లో ఒక టన్నల్ లోపలికి ఆయన ఎంట్రీ షాట్ ఓకే అన్నీ తీసేసాం. ఇంకా ఆయన వెళ్ళిపోతారు 6:30కి ఆయన వెళ్ళిపోతారు కదా. ఇంకొక హాఫ్ అన్ అవర్ షూట్ ఉంటుంది అనేసి నేను కూడా ఈవినింగ్ బ్రేక్ ఏమి స్నాక్స్ తీసుకోవడం అట్లాంటివి ఏం లేదు అనుకో. సడన్గా వచ్చి ఆ షాటు